తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారు అని మిమ్మల్ని అడిగిన యెడల ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువు నాకు కావాల్సి ఉన్నదనిది. తర్వాత వారు యేసునద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివ కొండల నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహం అంతయు సంతోషించును. ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతింపబడును గాక. పరలోకమందు సమాధానం, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను మనం పరిశీలన చేసినట్లయితే లూకాసు వార్త 19:29 వచనములో ఉన్న మాట, ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బెతసనబడిన అను గ్రామంలో సమీపింపగా వచ్చినప్పుడు తన శిష్యులు ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును అని శిష్యులకు ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మట్టల ఆదివారము. ఈ 40 రోజుల యాత్రలో దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి, ఆయన ఆదరణను బట్టి దేవునికే స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మట్టల ఆదివారం రోజు వాక్య జానాంశం ఏంది అని అంటే, యేసు ప్రభు సిలువకు ముందు ఈ మట్టల ఆదివారము ఆనాడు జరిగింది. ఒక గాడిద పిల్ల మీద దాని మీద బట్టలు వేసి, మరి ఆ గాడిద పిల్ల కూడా ఒక గ్రామంలో కట్టబడి ఉన్నప్పుడు యేసు ప్రభు ఆజ్ఞ ప్రకారంగా, శిష్యులకు తెలియచేసిన ప్రకారంగా ఆ గ్రామాన్ని దర్శించి, ఆ గ్రామంలో కట్టబడి ఉన్న గాడిదను ఇప్పుచున్నప్పుడు ఆ యజమానుడు ఒకళ్ళ వచ్చి అడిగినట్టు అయితే, ఇది యేసు ప్రభు కావాల్సి ఉన్నదని మీరు తెలియచేయండి అని దేవుడు తెలియచేసిండు. మరి అదే ప్రకారంగా శిష్యులు కూడా అదే విధంగా ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ గాడిద పిల్లని ఇప్పుకోవడం రావడము జరిగింది. మరి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాడిద పిల్లని తీసుకొని రాగానే దాని మీద యేసు ప్రభు కూర్చొని ఆ గ్రామాలు ఆనాడు సంచారం చేస్తున్నాడు, దర్శించిండు. మరి ఆ గ్రామాలు ఆ సమయాలలో ఆయన ప్రవేశిస్తున్నప్పుడు అనేకులు, ఆ గ్రామ నివాసులేమి, అక్కడ చుట్టుపక్కల ఉన్నవారేమి ఆయన వెంబడించిండ్రు. జయము పలుకుతూ, ప్రభు పేరట వచ్చు వారికి శుభం కలుగును గాక, సమాధానం కలుగును గాక, ప్రభులకు ప్రభు జయమని పలుకుతూ ఆయనను స్వాగతించినప్పుడు ఆనాడు ఖర్జూర మట్టలు, ఈత మట్టలతో, పువ్వులతో, అనేకమైన వస్త్రములతో గారెంబట పరుస్తూ తను వస్తున్న మార్గం అంతటిని కూడా సరళం చేస్తూ ఆయనను స్వాగతించి ఆయనను ఆనందభక్తులుగా అక్కడ సంతోషపడే విధంగా వారి సంతోషాన్ని యేసు ప్రభు ముందు వెల్లడి చేసేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఈ సువార్త పరిచర్య అన్నది విస్తరింపబడుతుంది, జరుగుతుంది. అదే రీతిగా ప్రతి సంవత్సరం కూడా ఈ గాడిద పిల్ల మీద కూర్చున్న ఈ శుభవర్తమానాన్ని మనం ప్రకటిస్తూనే ఉన్నాము, తెలియచేస్తూనే ఉన్నాము. కానీ దీంట్లో గొప్పది ఏముంది అని అంటే, 38వ వచనంలో ఉన్న మాటని, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. హల్లెలూయా. అదొకసారి చదవమా వచనము.
ప్రభు పేరిట వచ్చు ఉమ్. రాజు స్థుతింపబడును గాక. ఆ, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలంలో ఉమ్. మహిమయు ఉండును గాక. హల్లెలూయా. ఏమైంది దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రజలందరూ కూడా ఏమని పలుకుతున్నారని అంటే, ఆనాడు యేసు ప్రభునితో ఉన్నవారేమి, యేసు ప్రభుని చూసిన వారేమి, యేసు ప్రభుని స్వాగతించిన వారేమి, ప్రభు పేరిట వచ్చువారు రాజు స్తుతింపబడును గాక. ప్రభు అయినే రాజు అయినే, మరొకటి ఆయనకి చాటి అన్నది ఈ భూమి మీద లేదు అని నిరూపించినట్టుగా, కనబడలేదన్నట్టుగా ఆనాడు ప్రజలు ఆ విధంగా ఆయనని పొగుడుతున్నారు, ఆ విధంగా ఆయనను పూజిస్తున్నారు, ఆ విధంగా ఆయనను ఆరాధించిండ్రు, ఆ విధంగా భక్తి చూపిండ్రు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా క్రైస్తవ జీవితంలో జరుగుతున్న భక్తిని బట్టి దేవునికే స్తోత్రము. ఆ రీతికి ఈరోజు మండలాది వారము గ్రామాలు దర్శించుతూ, ఏరియాలు దర్శించుతూ, మందిరాల చుట్టూ దర్శించుతూ ఈరోజు చేస్తున్న కమ్మిందు అయిన ఒక ఆనందకరమైన శుభవర్తమానాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ఏంటి ఈరోజు ఈ సందర్భం అని అంటే, యేసు ప్రభు సిల్వకు ముందు ఈ ధ్యానం అనేది, ఈ యొక్క కార్యక్రమం అనేది, ఇది సిల్వకు ముందు జరుగుతున్న విధానము. తన్ను తాను తగ్గించుకొని, తను ఏ గుర్రం మీదనో, ఏ సింహాసనం మీదనో, ఏ రీతిగా ఆయన ఊరేగింపబడలేదు, కానీ ఏ రథాలతో ఊరేగింపబడలేదు, కానీ సామాన్యమైన ఒక గాడిద పిల్ల మీద తను కూర్చొని, నేను సామాన్యుని, నేను మీ మధ్యలో నివసించుతున్న వాడిని, నేను రాజునే కావచ్చు, ప్రభునే కావచ్చు, దేవుని కుమారునే కావచ్చు, దేవుడినై ఉన్నవాడని కావచ్చు, కానీ మీ కొరకు నేను వచ్చిన వాడని అనేసి ఆ యొక్క సవాసములో మనకి తన తగ్గింపు జీవితాన్ని ఆనాడు ఆ కుటుంబాలలో కానీ, ఆ గ్రామాలలో కానీ, ఆ వ్యక్తులలో కానీ కలిసిపోయిన విధానం ఇక్కడ మనకు కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనలో ఏమాత్రం కూడా గర్వం అన్నది లేకుండా తగ్గింపు జీవితంతో వస్తున్నప్పుడు ప్రజలు ఏం చేసిందంటే, వారు అది తగ్గింపును చూసి వారు ఏం చేసిందంటే వారు భక్తిని కనపరిచిండ్రు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా కనపరిచిండ్రు అని అంటే, వారు వస్త్రములు తెచ్చి అక్కడ పూల మండలతోటి, కొమ్మలతోటి స్వాగతము ప్రభువా అనేసి ఆ గ్రామానికి, ఆ వీధులకు వచ్చినప్పుడు వారు ఆనందభరితులైపోయి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తిని ఆ విధంగా తెలియజేసిండ్రు ఆనాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా శుభవర్తమానము, ఆ సువార్త పరిచయం అదే విధంగా కొనసాగుతుంది. మరి అటువంటి భక్తిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆయన కృప మనకు ఆదరణగా కలుగ చేస్తున్నాడు. చిన్నపిల్లలేమి, పెద్ద పిల్లలేమి ఈరోజు ఈత మట్టలు పట్టుకొని ఏసునామానికే శుభం కలుగును గాక, రానున్న మెస్సైకే స్తోత్రం అనేసి పలుకుతున్నాము. అదేవిధంగా దావీదు తనయ్యా ఓలాలా, యూదుల రాజా హోసన్నా, దావీదు తనయ్యా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా హోసన్నా, హల్లెలూయా అని పాటలు పాడుతూ ఎంతో వారు గొంతుతో, వారు ఉన్న స్వరముతో ఆనందభరితులై ప్రభుకు పాటలతోటి ఆయనను స్వాగతంగా పలికినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆనాడు గ్రామాలలో కానీ ప్రజలలో కానీ ఎంతో సంతోషం కలిగింది, ఎంతో ఆనందం కలిగింది. మట్టల ఆదివారం అనేది ఒక పరిశుద్ధమైంది, పరిశుద్ధానికి నిదర్శన. రేపు శుక్రవారం రోజు శిల్వ ధ్యానానికి ముందు ఇది మరి అంత పవిత్రమైనది. కాబట్టి ఈ పవిత్రమైన దాంట్లో దేవుడు ఏం చేసిందంటే వీరిని ఆనందభరితులుగా చేసిండు, ఒక సంతోషం అనేది ఆ కుటుంబాలలో చూపించిండు. మరి ఇక్కడ 1 తిమోతి 4:6 మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. 1 తిమోతి 4:6 ఉన్న మాటని, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల మీరు అనుసరించుచు వచ్చిన విశ్వాసమైన శుభ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు వై ఉండు. హల్లెలూయా. 8వ వచనం, శరీర సంబంధమైన
కొంచెము మట్టుకే ఆ, సాధకము కొంచెం మట్టుకే ఆ, ప్రయోజకరమవును. ఆ. కానీ దైవభక్తి ఇప్పుటి శరీర సంబంధమైన సాధకము సాత్వికము కొంచెము మట్టుకే కొంచెము మట్టుకే ప్రయోజకరమవును. ప్రయోజనకరమగును కానీ గాని దైవభక్తి దైవభక్తి ఇప్పటి జీవము విషయంలో ఇప్పటి జీవని విషయంలో రాబో జీవము విషయంలో వాగ్దానముతో కూడినదై అన్ని విషయములలో ప్రయోజనకరమగును. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవునితో ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు శరీరకంగా ఆరాధించే వారు ఉంటారు. శరీరకంగా ఏ ఆరాధిస్తారంటే నారిక ఉంది, పెదవులు ఉన్నాయి అని పైకి భక్తి చూపిన వారిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరకంగా ఆరాధించేవారు ఆత్మ సంబంధమైన ఆరాధన కోసం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరానికి సంబంధించింది తాత్కాలికమైంది, ఆత్మకు సంబంధించింది అది భక్తి. జీవిత కాలం అంతయు అది మనతో ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. రాబోయే రోజులలో కూడా అది మనకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 9వ వచనం చూసినట్లయితే ఈ వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమై యోగ్యమై ఉన్నది. ఇది మనుషుల అందరికి రక్షకుడను మరి విశేషముగా రక్షకుడనై జీవం గల దేవుడనై నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో హల్లెలూయా. దేవుని సువార్తలో ప్రయాస ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, అన్ని మేలుకరమైన ఉన్నప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడంటే అక్కడక్కడ నీకు శ్రమ ఎదురవుతుంది, కొద్దిగా ప్రయాస ఎదురవుతుంది, అయినప్పుడు కూడా నువ్వు సొమ్మసిళ్లకు ముందు ప్రయాస పడకుండా, కష్టపడకుండా, నీకు అవమానం జరగకుండా, నీకు నింద రాకుండా నువ్వు ప్రయోజనువే కాలేవు. నువ్వు అనుకున్న గమ్యం చేరాలనంటే, ప్రభు చిత్తం నెరవేర్చబడాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఏం తెలియపరుస్తున్నదని అంటే అంత ఆనందకరంగా ఉండదు, అంత సంతోషకరంగా ఉండదు, అంత మేలుకరంగా ఉండదు. మేలును, సంతోషమును, ఆనందాన్ని నువ్వు పొందబోయేది చూడాలని అంటే నీకు ముందు శ్రమ అనేది ఎదురైనప్పుడు ఆ ఎదురొచ్చిన శ్రమను చూడకు, దానికి అవతల ఉన్న మేలును చూడాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, మన పరిస్థితులలో, మన జీవితాలలో ఒక్కొక్కసారి మన కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేకుంటే సమాజంలో ఏర్పడుతున్న పరిస్థితులు కావచ్చు, లేక సంఘ పరిచర్యలు కావచ్చు, ఆత్మీయత విషయం కావచ్చు, ఇంకేదేమైనప్పుడు కూడా ఒక విశ్వాసముతో, ఒక గురితో మనం ముందుకు పోతున్నప్పుడు మనకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. అవును, ఒక మనిషి జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు ఆ ఎదుగుదల విషయంలో ముందుకు కొనసాగాల. కానీ ఇక్కడ మనుషుల్ని చూసి, అవమానాలను చూసి, ఎదురొస్తున్న ఆటుపోట్లను చూసి ఆ మనిషి నిలకడగా లేకుండా అక్కడ ఆగిపోయినట్టు ఉంటే ఆ మనిషి జీవితంలో నిలకడ అన్నది శాశ్వతమైంది ఎన్నడూ కూడా చూడలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అందురించి వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. ఈ వాక్యము నమ్మదగినదై ఉంది, మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడై జీవం గల దేవుడునై ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడై ఉన్నాడట. మరి విశ్వాసం ఏంది? రక్షణ ఏంది? రక్షణ అంటే అది వాక్యం దారే, దేవుడు దారే దొరుకుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మన జీవితంలో, మన ఈ జీవిత యాత్రలో రక్షణ అనేది ఉందా? రక్షణ అనేది అది ప్రాముఖ్యమైంది. మరి లెంట్ డేస్ కాలాలలో అనేకులమైన మనము ఉపవాసాలు ఉంటున్నాము. ఈ లెంట్ డేస్ కాలాలలో ఎంతో భక్తిగా ఉంటున్నాము, ఎంతో ఆరాధనగా ఉంటున్నాము, దేవునికి మహిమకరంగానే జీవిస్తున్నాం. కానీ రక్షణ అనేది కూడా అది ప్రత్యేకింపబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఒక్కసారి పొందినమనంటే మళ్ళీ ఆ రక్షణ అనేది మనం విడిచిపెట్టుకోకూడదని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఇక్కడ 11వ వచనము, నీ యవ్వనమును బట్టి
బట్టి నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తుణీకరింపనీయకుము. గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, యవనస్తులేమి, చిన్నవారేమి, వృద్ధాప్తంలో ఉన్నవారేమి మొదలుకొని అందరికి కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. ఇక్కడ నీ యవ్వనమును బట్టి ఎవడు కూడా నిన్ను తుటికరించనీయకుము. నీ గాని మాటలోను ప్రవక్తలోను ప్రేమలోను విశ్వాసములోను అపవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. నీకెన్నో అవమానాలు ఎదురొస్తూనే ఉంటాయి. ప్రేమలో అవమానం వస్తుంది, ప్రేమలో ఆటంకాలు వస్తాయి, మాటలలో ఆటంకాలు వస్తాయి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు చూసుకో, ఏం మాట్లాడుతున్నావో చూసుకో, ఏం ఆలోచించుతున్నావో చూసుకో, ఏం వాగ్దానం చేస్తున్నావో చూసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ఆ గ్రామాలు దర్శించినప్పుడు, కొన్ని కుటుంబాలు దర్శించినప్పుడు వారికి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటారు. సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. ఈ చిన్న చిన్న ప్రాబ్లంలే కదా, ఇవి ఎందుకు దేవుడు చేయట్లేడు వీరి పట్ల అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి భక్తి ఏ రీతిగా ఉంటుంది అంటే, వారు ఎదుట వారు చెప్పే మాటలు వినుట తక్కువ, వారు చెప్పేది ఎక్కువ. పోనీ వారు చెప్పే దాంట్లో వారి జీవితంలో వారు దాన్ని అనుభవిస్తున్నారా, ఆ విధంగా నడుస్తున్నారా, ఆ విధంగా జీవిత యాత్రలో కొనసాగుతున్నారా లేదా అన్నది ఒకసారి మనం పరిశీలన చేస్తే, వారు చెప్పుడు మట్టుకే కానీ నాలిక ఉంది, పెదవులు ఉన్నాయి, వాళ్ళ ఆలోచన అంతవరకు ఎదుట వారికి చెప్పుడు మట్టుకే కానీ వారి జీవితంలో ఎన్నడూ కూడా ఆ సత్యాన్ని ప్రేమించలేరు, ఆ సత్యమైన కార్యాలలో నిలబడలేరు. ప్రియమైన దేవుని బిడ్డలా, ఎందుకు నిలబడలేరు అని అంటే, వారి మాటలో వారికి నిలకడగలేదు. అందురించి ఇక్కడ తెలియపరుస్తున్నాడు దేవుడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తుట్టికరింపని యొక్క గాని మాటలోను ప్రవక్తలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని దేవుడు చెప్తుంటే, నేను మాటలు మాత్రమే చెప్పగలుగుతా కానీ క్రియలు నా వల్ల కాదు, నేను నిలబడుట నా వల్ల కాదు. ఎందుకయ్యా నిలబడలేకపోతున్నావు? ఎందుకయ్యా నేను వీరి విశ్వాసుల మధ్యలో నివసించుతున్నవారు, సమాజంలో నివసిస్తున్నవారు మరి అనేకులు నేను చూసినప్పుడు నిందిస్తూ అంటారు కదా, మొన్నటిదాకా ఈ విధంగా బ్రతికినో మళ్ళీ ఇప్పుడు ఏంటయ్యా ఇది గణేష్ అని అన్నప్పుడు, అయ్యా ఏంటో తెలియదు కానీ అప్పుడప్పుడు నాకున్న అలవాటునే మనిషిని పొరపాటు దారికి తీస్తే పొరపాటే అవమానం అవుతుంది, అవమానమే దుఃఖకరమైంది, దుఃఖకరమే అది హేళనకరమైన బ్రతుకైద్ది. ఏ విధంగా ఉంటుంది అని అంటే, సమాజంలో గౌరవ మర్యాదలు లేని బ్రతుకైపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏ నాటికైనా సరే దేవుడు తెలియజేస్తున్నాడు. నీ మాటలోను పవిత్రలోను ప్రేమలోను పై ప్రేమ కాదు. మనుషుల ముందు ఒక మాట, మనుషులు వెనక ఒక మాట, మనిషి వెళ్ళిపోయినాక ఒక మాట, అయ్యో అని మళ్ళీ అనుడు. పైకి మనుషులు కనపడ్డప్పుడు అయ్యో ఇది ఎవరు చేసిండ్రు అనుడు. అంటే ఇది ఏ విధంగా ఉంటుంది అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కంటికి కనపడదట, చెవుకి వినపడదట చేసే కార్యాలు. కానీ ఎదుట వారికి తెలుస్తూనే ఉంటుంది వారి మాట తీరేంది, వారి ప్రవర్తన ఏంది, వారి ఉద్దేశం ఏంది, వారి ప్రేమ ఏంది, వాళ్ళు ఏ విధంగా ప్రేమిస్తున్నారు, పైకి ప్రేమిస్తున్నారు, పైకి జాలి పడుతున్నారు. మరి యేసు ప్రభు అయితే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టుటకు వచ్చిండు, నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఉంచడానికే వచ్చిండు. కానీ ఆయన ప్రేమలో ఎటువంటి కలహం అన్నదే లేదు. నేను ఏ విధంగా జీవిస్తున్నానో ప్రేమలోనూ దీర్ఘశాంతంలోనూ సమస్యలోనూ ఈ విధంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూసుకుందాం. ఇక్కడ 13వ వచనం, నేను వచ్చు వరకు
చదువుట యందును హెచ్చరించుట యందును హెచ్చరించుట అందును బోధించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. జాగ్రత్తగా ఉండుము. పెద్దలు అస్థి నిక్షేపణము అక్షి చేయగా నిక్షేపము చేత ప్రవచన మూలంగా గ్రహింపబడి నీలో ఉన్న వరమును ఆలస్యము చేయకము. హల్లెలూయా. నీలో ఉన్న వరమును ఆలస్యం చేయకము. నేను వచ్చు వరకు నీలో ఉన్న వరాన్ని అదే విధంగా పట్టుకో, అదే విధంగా జీవించు, అదే విధంగా మాట్లాడు, అదే విధంగా ప్రవర్తించు. నీలో గొప్పతనం ఉంది కదా. మనం కొన్ని సందర్భాలలో అనుకుంటాం మనం అందరికంటే తెలుగుమంతులం అనుకుంటాం. ఎంత తెలుగుమంతులైనా సరే ఎక్కడో కాడ చిన్న పొరపాటు చేస్తూనే ఉంటాడు. ఒక దొంగతనానికి పోయినా కూడా ఆ దొంగ ఏదో ఒక క్లూ ఇడ్స్ పెట్టే పోతాడు. అది ఎంత జాగ్రత్త చేసినా ఏది చేసినా కూడా అది దొరకపట్టే వారికి దొరుకుతూనే ఉంటుంది. అదే విధంగా ఈ వరం అనేది నిర్లక్ష్యం చేయొద్దట. ప్రభు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. మరి ఈ లెంట్ డేస్ కాలాలలో దేవుడు మనకి ఇచ్చిన కృపావరాన్ని బట్టి, ఈ మట్టలాదివారాన్ని బట్టి దేవునికి మహిమ కలుగులాగున దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.